ఏపీ రాజధానిలో అప్పుడే రాజకీయ యుద్ధం మొదలైంది. వైసీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ రాజధాని అనుకున్న రైతుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మా ఊరు ఎందుకొచ్చారో చెప్పండంటూ రాజధాని రైతులు వైసీపీ బృందాన్ని నిలదీశారు. ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించిన జగన్ పార్టీ ఎమ్మెల్యేల బృందానికి చుక్కెదురైంది. ఓ వర్గం రైతులు వైసీపీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలక్క మరో వర్గం రైతులు ఆ బృందాన్ని అడ్డుకున్నారు. దీంతో తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని ప్రాంతంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో వైసీపీ శాసనసభ పక్ష బృందం పర్యటించింది. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో కొందరు రైతులు ప్రజాప్రతినిధులకు తమ గోడు వినిపించారు. మేము నీ తరఫున అడగాలనుకుంటున్నాం ప్రభుత్వానికి తీసుకుంటే వెనక్కి నీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ అంతా ప్రభుత్వానికి అడగబోతుంది వెనక్కి తీసుకోవడానికి. ఏదో 2 రెట్లు 3 రెట్లు వేస్తాము ఇవ్వకపోతే మరి దాంట్లో 10 లక్షలు వస్తాయో 20 లక్షలు వస్తాయని మాకు భయం పుట్టి ఇదిగో రేపు 2వ తారీఖు లాస్ట్ అన్నారు. మా పిల్లలు మమ్మల్ని తిడతారు, రేపు నష్టపోతాం. రాజధానికి భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్న రైతులు మాత్రం వైసీపీ నేతల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. తుళ్లూరు తర్వాత రాయపొడి, వెలగపొడి, ఉద్దండ రాయపాలెంలో పర్యటించిన వైసీపీ నేతలు ఏడాదికి 5 పంటలు పండే జరీబు భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. నిడమర్రులో పర్యటన తర్వాత వైసీపీ నేతలు నేరుగా విజయవాడ వెళ్లి సిఆర్టీఏ కమిషనర్ ను కలిశారు. ప్రధానంగా మేము అడుగుతున్నటువంటి విషయం ఒకటే, రాజధాని ప్రాంతం ఒక పర్టికులర్ ఏరియాలో ప్రకటించినప్పుడు రాజధాని వలన వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఆ రైతాంగానికి పొందనివ్వకుండా ఎందుకు మీరు చేస్తున్నారు చెప్పాలని మేము అడుగుతున్నాం. మీరు ఆ భూమిని తీసుకుని వ్యాపారం చేయడం అనేది వద్దన్నది మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాజధాని ఆ ప్రాంతంలో కట్టడం వలన ప్రయోజనం వస్తే అది రైతాంగానికి, అక్కడున్న కూలీలకి, అక్కడున్నటువంటి వారికి వెళ్ళాలి. ప్రభుత్వం అనే పేరుతో ఉండే ప్రైవేట్ వ్యాపారస్తులకు కాదు అన్నది మరీ ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇది అధికారంలో ఉండేటువంటి పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మొత్తం మీద వైసీపీ నేతల గుంటూరు పర్యటన ఉద్రిక్తతల నడుమ సాగింది.